నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. సేనతో సేనాని అని పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తానికి తాను డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పార్టీ కార్యకర్తలతో కూడా కలవాలనే ఆలోచన ఆయనకు రావడం చాలా గొప్ప విషయం. పార్టీ కార్యకర్తలు కూడా అధినేత తమతో కలుస్తున్నందుకు మురిసిపోతున్నారు. అయితే అన్నింటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కార్యకర్తలు ఉండడం వల్ల మాత్రమే పార్టీ ఉంటుంది. పార్టీ ఉన్నందువల్ల మాత్రమే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా కానీ మరొక హోదాలో కానీ ఉండగలరు. అంటే కార్యకర్తల ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించాలి. లేనప్పుడు ఆయన కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే, జనసేనాని కాదు. పొత్తుల కారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రుజు మార్గంలో కాకుండా గాడి తప్పుతున్న జనసేన పార్టీ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ, సేన వలన సేనాని. ప్రజా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ ప్రదర్శించే ఆవేశాన్ని గమనించిన ఎవరైనా సరే రాష్ట్రంలో ఆ పార్టీ తృతీయ రాజకీయ శక్తిగా స్థిరపడుతుంది అని బలంగానే నమ్ముతారు. అయితే ఒక నాయకుడి ఆవేశం పార్టీలోని స్థిరత్వంగా రూపు మార్చుకోవడానికి సంస్థాగత నిర్మాణం అనేది చాలా ముఖ్యం. ఈ సంస్థాగత నిర్మాణం విషయంలోనే జనసేన ఆది నుంచి విఫలమవుతోంది. జనసేన మేలుకోరే వాళ్లు, రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించేవారు కూడా మూడో రాజకీయ శక్తి ఉండడం రాష్ట్రానికి కూడా మేలు చేస్తుందని తొలి నుంచి జనసేన సంస్థాగత నిర్మాణం విషయంలో ఎదుర్కొంటున్న బలహీనతల్ని గురించి అలర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ విమర్శలను హృదయంతో స్వీకరించలేకపోయారు. పార్టీ నిలబడడానికి పార్టీ నిర్మాణం అనే వ్యాఖ్యలు వచ్చినప్పుడల్లా ఆయన సలహాలు చెప్పిన వారిని తన ప్రత్యర్థులుగా చూశారు. ఆ విమర్శలకు వెటకారంగా సమాధానాలు చెప్పారు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది తనకు సంస్థాగత నిర్మాణమేనని, ఆ పేరుతో తన కార్యకర్తల మధ్య వ్యత్యాసాలు చూడలేనని, ఇలా రకరకాల దొంకతిరుగుడు మాటలతో ఆయన నెట్టుకొచ్చారు. కానీ ఇన్నాళ్లకు ఆయనకు పార్టీ సంస్థాగత నిర్మాణం అనే మార్గంలోని కీలకం తెలిసింది. కనీసం వచ్చే ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోగా సంస్థాగత నిర్మాణం పూర్తి చేస్తానని అంటున్నారు. అయితే ఆ దిశగా ఆయన అడుగులు పద్ధతిగానే వేయగలరా? ఇప్పుడు పార్టీ పట్ల అనుసరిస్తున్న ధోరణులు రాబోయే 6 నెలల్లో పార్టీ నిర్మాణానికి ఉపయోగపడతాయా అనేది ఆలోచించాల్సిన సంగతి. ఎప్పటికప్పుడు ఆత్మ సమీక్ష చేసుకోకుండా, ఎవరైనా లోపాలు తెలియజేస్తే వాటిని స్వీకరించి సమీక్షించుకోకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం కాదు అని ఆయన తెలుసుకోవాలి. రెండే పార్టీలు రాజ్యం చేస్తూ ఉండే వ్యవస్థలో తృతీయ రాజకీయ శక్తి ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండే రాజకీయ ధృవాలుగా ఉండడం వలన ప్రజలకు మరో ఆప్షన్ ఉండని రాష్ట్రంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటి వ్యవస్థ వల్ల ప్రజలు తమకు నచ్చిన పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనే దానికంటే తమకు ఇష్టం లేని వారిని ఇంటికి పంపడం అనే దిశగానే ఓట్లు వేస్తుంటారు. రెండే పార్టీలు రాజ్యం చేస్తున్నప్పుడు గతిలేని పరిస్థితిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిన అగత్యం ప్రజలకు ఏర్పడుతుంది. తెలుగుదేశం నచ్చకపోతే వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నచ్చకపోతే టీడీపీ వారి ఆప్షన్ అవుతాయి. ఏదో సామెత చెప్పినట్టు పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముంది అన్నట్టుగానే ప్రజాస్వామ్యం సాగుతుంది. ఇలాంటి చోట మూడో రాజకీయ శక్తి ఉండడం ఖచ్చితంగా ప్రజల శక్తిని పెంచుతుంది. కానీ అంతటి రాజకీయ శక్తిగా జనసేన తయారు కావడం లేదన్నదే ప్రజల ఆవేదన కూడా. 2019 ఎన్నికలకు పూర్వం పవన్ కళ్యాణ్కు కొన్ని భ్రమలుండేవి. నేను గాని ఇలాగాని వేశానంటే అని చెప్పుకునే మాయల మరాఠీలాగా ఆయన భావించుకునేవారు. ఆ భ్రమల్లోనే ఎన్నికలకు వెళ్లారు. తల బొప్పి కట్టిన తర్వాత తత్వం బోధపడింది. పార్టీగా నిలదొక్కుకోవడానికి ప్రజల్లోకి వెళ్లడాన్ని ఒక మార్గంగా ఆయన అర్థం చేసుకున్నారు. అదే సమయంలో పార్టీని కూడా పటిష్టంగా నిర్మించుకోవాలనే సూత్రాన్ని విస్మరించారు. ఒక ఓటమి తర్వాత అంతో ఇంతో చురుగ్గా ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ రావడం వల్ల మాత్రమే 2024 ఎన్నికల నాటికి పొత్తుల కోసం ఆధారపడగలిగే పార్టీ స్థాయికి జనసేన ఆవిర్భవించింది. జనసేన పార్టీ రూపంలో బలంగా కనిపించకపోయినప్పటికీ నాయకుడిగా పవన్ కళ్యాణ్కున్న ఆదరణ విస్మరించదగినది కాదు. రాజకీయ దురంధరుడైన చంద్రబాబుకు ఈ విషయం తెలియంది కాదు. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ను తన ఉచ్చులోంచి జారిపోకుండా జాగ్రత్త తీసుకున్నారు. పొత్తులు కుదిరాయి. ఎన్నో అవమానాలు భరించి భారతీయ జనతా పార్టీని తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పించినట్లుగా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు. ఆయన కలగన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా దక్కింది. ఈ పరిణామాల వల్ల పార్టీకి జరిగిన ప్రమాదం ఏంటంటే పవన్ కళ్యాణ్ రిలాక్స్ అయిపోయారు. ఇలా అధినేత రిలాక్స్ కావడం అనేది జనసేన పార్టీకి అవాంఛనీయమైన ధోరణి. ఒక్కసారి ఊహించి చూసుకోండి. అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఏడాది కిందట జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రయత్నాలను ప్రారంభించి పార్టీ కమిటీలను బలంగా తయారు చేసి వారితో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇప్పటికీ పార్టీ ముఖ చిత్రం పూర్తిగా భిన్నంగా ఉండేది. కానీ
తన పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టడం క్షేత్రస్థాయిలో తెలుగుదేశంతో చికాకులు సృష్టిస్తుందేమో అని పవన్ కళ్యాణ్ మొహమాట పడినట్టుగా పార్టీ వర్గాల్లోనే ఒక అభిప్రాయం ఉంది. తాము గెలిచిన నియోజకవర్గాల మీద పెట్టిన ఫోకస్లో సగం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం మీద పెట్టడం లేదనే వాదన కూడా ఉంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ పాత్ర పెద్దన్న ధోరణిలో ఉంటుందనేది అందరూ ఎరిగిన సంగతే. అయితే పెద్దన్న నీడలో ఏదో రోజులు గడిపేయడం కాకుండా తమ పునాదుల్ని తాము పటిష్టం చేసుకున్నప్పుడే తమకు మర్యాద దక్కుతుందనే వాస్తవాన్ని జనసేన విస్మరించిందా అనే అభిప్రాయం కలుగుతుంది. ఎన్డీఏ కూటమిలోని ఐక్యత కారణంగానే వారు ప్రస్తుతం అధికారంలోకి రాగలిగారు అని అందరూ నమ్ముతున్నప్పుడు ఆ ఐక్యతకు గండి కొట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నించడం చాలా సహజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎక్కడ రెండు పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తినా కూడా వాటిని ఆ పార్టీ హైలైట్ చేస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ తమ పార్టీ వారికి సర్దుకుపోవడం గురించి పాఠాలు చెబుతూ ఉంటారు. ఒక కోణంలో చూస్తున్నప్పుడు ఆయన వాదన బాగానే ఉంటుంది. అన్నింటికంటే రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని అంటూ రాష్ట్రం బలంగా ఉండాలంటే కూటమి ఐక్యంగా ఉండడం చాలా అవసరమని పవన్ కళ్యాణ్ ప్రవచిస్తూ ఉంటారు. కూటమి ఐక్యతకు విఘాతం కలిగించే ఏ ప్రమాదాన్ని కూడా సహించేది లేదని పవన్ అంటూ ఉంటారు. ఆ ఆలోచన మంచిదే కావచ్చు, కానీ ఆ మాటల ముసుగులో కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం జరగకూడదు. పార్టీ కార్యకర్తలు జావగారిపోతే పార్టీ భవిష్యత్తుకు అది చాలా ప్రమాదకరమవుతుంది. పవన్ కళ్యాణ్ పదే పదే కూటమి సఖ్యత గురించి మాట్లాడుతుంటారు. తన సొంత పార్టీ గౌరవం కాపాడడం గురించి చెప్పేది తక్కువ. యథారాజా తథా ప్రజ అన్నట్టుగా తమ అధినేత మాటలకు తగ్గట్టుగానే కార్యకర్తలు కూడా చాలా వరకు తమ తీరు మార్చేసుకుంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారి వ్యవహార సరళి ఒక రకంగా ఉంటుంది. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట పార్టీ శ్రేణులు పూర్తిగా రాజీ పడిపోతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కార్యకర్తలతో సఖ్యంగా ఉండడం వరకు మంచిదే, కానీ వారి నీడన ఉంటూ వారు సాగించే దందాల్లో తమకు దక్కిన వాటలే చాలు, ఆ నియోజకవర్గంలో తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడే అవసరమే లేదు అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. లిక్కర్ సిండికేట్లు, ఇసుక దందాలు, ప్రతి వాటిలోనూ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు చాలా నియోజకవర్గాల్లో జనసేన నాయకులకు ఒక నిర్దిష్టమైన వాటా అందుతున్నదంటే అతిశయోక్తి కాదు. పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఎటూ లేదు. తమ నాయకుడు ఎటూ కూటమి ఐక్యత అనే మాట చెబుతున్నారు. తాము మాత్రం నియోజకవర్గాల్లో నిజాయితీగా ఉండి సాధించేదేముంది, ఆయన కాడికి దండుకుంటే సరిపోతుంది కదా అనే ధోరణిలో నియోజకవర్గాల్లో వారి వ్యవహార సరళి తయారవుతోంది. తమ సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకునేలా వ్యవహరించడం లేదు. నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో రాజీ పడే ధోరణి అనేది జనసేన పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకర సంకేతంగా భావించాలి. ఎందుకంటే ఇలాంటి రాజీ పడే ధోరణుల వల్లే తెలుగుదేశం నీడలో వారి పార్టీ మనుగడ సాగినంత వరకు అంతా బాగానే ఉంటుంది. ఏదో ఒకనాటికి తాము స్వతంత్రంగా నిలబడాలనే ఆలోచన కలిగినప్పుడు తమ పార్టీలో ఉండే దొళ్లతనం మొత్తం తెలిసి వస్తుంది. అప్పుడు తెలుగుదేశం నీడ నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితి వస్తుంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని పవన్ కళ్యాణ్ పదే పదే అంటూ ఉంటారు. ఈ కనీసం నేను ప్రతిసారి పదే పదే చెప్తాను, ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం, కేవలం మనం ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు, ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. తాను ఎప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆయన ఫిక్స్ అయినట్లుగా ఉన్నారు. కానీ 15 ఏళ్ల పాటు పార్టీ శ్రేణులను ఇలాగే ఇతరుల ప్రాపకంలో బతికేలా చేస్తూ వస్తే ఆ తర్వాత పార్టీ కోసం ఇక ఏమీ మిగలదు. పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినేలా, వారి నైతిక స్థైర్యం దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వ్యవహార సరళి ఎన్నడూ ఉండకూడదు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం వారితో విభేదాలు వచ్చినప్పుడు పవన్ సామరస్యంగా వాటిని పరిష్కరించుకోవాలి అనుకోవడం మంచిదే. కానీ ప్రతి సందర్భంలోనూ తమ సొంత పార్టీ వారినే తప్పుబడుతూ వారికే ప్రబోధాలు చేయడం కాకుండా చూసుకోవాలి. ఐక్యత గురించి ఆయన మాట్లాడినంతగా రాజీ పడాల్సిందిగా తన పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుగుదేశం కూడా తమ పార్టీ కార్యకర్తలకు చెబుతున్నదా లేదా పవన్ గమనించుకుంటూ ముందుకు సాగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ జట్టులో చేరడం నిజానికి వారికి ఎంతో బలాన్ని అందించే అంశం. అయితే తదనుగుణంగా బాలినేని సేవలను జనసేన పార్టీ వాడుకుంటుందా లేదా అనేది గమనించాలి. విద్యుత్ ఒప్పందాల గొడవలు వచ్చినప్పుడు బాలినేని ద్వారా జగన్ మీద బురద జల్లించడానికి వాడుకున్నారు తప్ప జనసేన పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర అన్నది లేకుండా చేశారు.
ఆ గొడవలు పక్కన పెడితే పార్టీ కోసం ఆయనను వాడుకోవడం కూడా పద్ధతిగా జరగలేదని పలువురి అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని కేవలం ఒంగోలు నాయకుడిగా చూడకుండా పార్టీ కోసం వాడుకుంటే వారికే ఎంతో మేలు జరుగుతుంది. అయితే అలాంటి దృష్టి ఏది పవన్ కళ్యాణ్కు ఉన్నట్టుగా కనిపించదు. ఒంగోలు నియోజకవర్గ స్థానిక రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రస్తుతానికి ఉన్న నేపథ్యంలో బాలినేనితో ఆ పార్టీ వారికి పొసగడం లేదు. అది నిజమే కావచ్చు. అందుచేత బాలినేని శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలో చేర్చుకున్న తర్వాత పూర్తిగా పక్కన పెట్టేయడం విజ్ఞత గల పని కాదు. అలాంటి నాయకుడిని రాష్ట్ర వ్యాప్త సేవలకు వాడుకుంటే పార్టీకే మేలు జరుగుతుంది. అలాంటి ఆలోచన పవన్ కళ్యాణ్లో ఉన్నట్టుగా ఇప్పటిదాకా కనిపించలేదు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. పార్టీకి అంది వచ్చిన వనరులను కూడా సద్వినియోగం చేసుకోకపోవడం వారికి మంచి భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన సంగతి. సినిమాలనేవి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని కుదురుగా సాగనివ్వడం లేదనే విమర్శ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కంటిన్యూయేషన్గా సినిమాలు చేస్తూనే ఉండాలనుకోవడం పార్టీకి చేటు చేస్తుందనేది పలువురి అభిప్రాయం. అలాగని ఆ సినిమాలు సాధిస్తున్న విజయాలు కూడా ఏం లేవు. కానీ ఆ సినిమా ప్రస్థానం గురించి పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు పక్కదో పట్టిస్తున్నాయి. పార్టీ కోసమే తాను సినిమాలు చేస్తున్నట్లుగా, పార్టీ నిర్వహణకు డబ్బులు కావాలన్నట్లుగా పవన్ గతంలో చెబుతూ వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అదే చెబుతూ ఉన్నారు. పార్టీ కోసమే సినిమాలు అని అంటూ ఉన్నారు. ఇది కేవలం పలాయనవాదం. అలాగే అక్టోబర్ నుంచి పార్టీ కేడర్తో కూర్చుంటానని పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు కూడా ఏదో ఆపద్ధర్మంగా అంటున్నవే. అధినేత పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉండడాన్ని, వారి మనోభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి తెలుసుకుంటూ ఉండడాన్ని అనునిత్యం చేయాల్సిన పనిగా భావించాలి. అలా కాకుండా కార్యకర్తలతో మాట్లాడడం కూడా ఒక కార్యక్రమంగా ప్రకటించి అక్టోబర్ నుంచి అంటూ దానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తూ ఉన్నారంటేనే శ్రేణులు సగం నీరసపడిపోతాయి. పవన్ కళ్యాణ్ బిజీ అనే సంగతినే అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా కీలక పదవిలో ఉన్నారు. కొత్తగా మంత్రి అయిన ఆయన పరిపాలన వ్యవస్థను అర్థం చేసుకుని అందులో తన సత్తా నిరూపించుకునేందుకు కష్టపడుతున్నారు. అదే సమయంలో పార్టీ కోసం సినిమాలు చేసి డబ్బులు సంపాదించాలని కూడా అనుకుంటున్నారు. కానీ తాను బిజీ కనుక పార్టీని పణంగా పెడతానని అనుకోవడానికి వీల్లేదు. పార్టీ శ్రేణులతో నిత్యం సమావేశమవుతూ వారిలో స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపుతూ ఉండడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆయన సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. జనసేన పార్టీ అనేది మనుగడలో ఉన్నంతకాలము అది కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మా మీదనే ఆధారపడి సాగుతుంది. అలాంటి పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయడం గురించి పవన్ భయపడాల్సిన అవసరం లేదు. ఈ అంశాలన్నిటినీ పవన్ దృష్టిలో పెట్టుకుని సేన వలన మాత్రమే తాను సేనానిగా మనగలుగుతున్నానని తెలుసుకోవాలి. తన సేనాని హోదా చిరస్థాయిగా ఉండాలనుకుంటే సేనను కాపాడుకోవడమే ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.